నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం రోజున శ్రీ 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 108 శటస్థల బ్రహ్మ శివానంద శివాచార్య స్వామీజీ తుమ్లూర్ దివ్య ఆశీస్సులతో సొంకిని సిద్ధేశ్వర స్వామి అనుగ్రహంతో బోధన్ వీరశైవ సమాజ్ సౌజన్యంతో జంగం గల్లీలోని పురాణే పౌడయ్య మఠం ఆధ్వర్యంలో శ్రావణ మాసం ముగింపు మహోత్సవమును నిర్వహించడం జరిగింది. శ్రావణ మాసం ప్రతిరోజు మఠం నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిరోజు శిష్య బృందం ఇంట్లో అభిషేకం నిర్వహించి అమావాస్య తర్వాత పురాణే పౌడయ్య మఠంలో అందులో భాగంగా పౌడయ్య రాజేంద్రప్ప, పురాణే దిలీప్ కుమార్, శివకుమార్, కార్ని రాజేశ్వర్ దంపతులచే పూజారి జంగం శివరాజప్పచే శివలింగానికి మహారుద్రాభిషేకము, బిల్వార్చన, భజనలు, స్వామీజీకి పాదపూజ, మంగళహారతి నిర్వహించి అనంతరం స్వామీజీ మహాప్రవచనాన్ని, దివ్య ఆశీర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ మఠంలో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నందున నిర్వాహకులను అభినందిస్తూ సమస్త జీవకోటికి శివుడే ఆధారమని అనునిత్యం శివ పంచాక్షరి మంత్రం జపిస్తే మనశ్శాంతి, మనోధైర్యం, సకల శుభాలు కలుగుతాయని, ముక్తి పొందుతారని అన్నారు. మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు సమాజ సభ్యులకు స్వామీజీకి మఠం తరఫున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్వామివారికి ఆశీస్సులచే మహాప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ ప్రముఖులు శివకుమారప్ప, బాబయ్యప్ప, నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, శంకరప్ప, యాదవరావు, గంగాధరప్ప, నాగభూషణమప్ప, రవీందరప్ప, సదానందప్ప, సంతోష్ మహారాజ్, విఠలప్ప, ప్రభు అప్ప తదితర మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. श्रावण मास के शुभ अवसर पर इस पावन धरती बोधन नगरी हर साल शिव पूजा करने का जो संधि जंगम समाज गली में आयोजित किया जाता है और इस वक्त अनेक भक्तगण आकर के सार्वजनिक शिव पूजा करने का जो मौका उठा देते हैं और सभी देव दानव मानव सभी लोगों के लिए एकमेव देव है वो महादेव जी। ऐसा महादेव का जो आराधन करने का जो मुक्ति का मार्ग दिलाता है, वैसे ही इस दुनिया में सबसे बड़ा बोले तो देव बोले तो महादेव ही अपना मानते हैं। वैसे ही अभी तो कलयुग का अंत समय में जो भगवान ईश्वर शंभु भोलेनाथ का आराधन करने का तो आपने अभी तो देखा होगा वातावरण और सब समाज में एक विशेष समाज माना वीरशैव लिंगायत समाज है, क्योंकि इतना नज़दीक शंभु को कोई नहीं लिया। वैसे ही गले में धारण करके वो आराधन करने का एक निरंतर प्रयास करते रहते हैं। वैसे ही हर साल आकर के हमने यहाँ पे आशीर्वाद देते हैं। इसलिए सभी ही श्रावण मास में जो भी यहाँ महादेव का पूजा पाठ किया वो सभी लोगों को शुभ आशीष करते हुए सबका मेरा मंगल आशीर्वाद। శివానంద వీరశైవ సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బోధన పట్టణంలోని పురాణే పౌడయ్య మఠం ద్వారా వీరశైవ బంధువులందరి ఇళ్లలో శ్రావణ మాస నిత్య పూజ జరుపుకొని ఈరోజు జంగం గల్లీ బోధనలో శివానంద శివాచార్య స్వామీజీ తమ్లూరు గారి యొక్క ఆశీర్వచనం చేత సుంకిని సిద్ధిలింగయ్య స్వామి మహారాజ్ గారి యొక్క సారథ్యంలో గత 14 సంవత్సరాల నుంచి శ్రావణమాస కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రావణ మాసం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో శివానంద శివాచార్య స్వామీజీ తమ్లూరు గారు పాల్గొనడం జరిగింది. వీరశైవులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసము శ్రావణ మాసము. శివునికి సమీపంగా ఉండేటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది వీరశైవ ధర్మము. అలాంటి వీరశైవ ధర్మంలో ఇష్టలింగార్చన చేస్తూ శివుని యొక్క పూజ చేస్తూ శ్రావణ మాసంలో వీరశైవ బంధువులందరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధిస్తూ సామీప్యం పొందడానికి మరి ముక్తి పొందడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకం. దీనివల్ల సమాజానికి మరియు వీరశైవ బంధువులందరికీ కూడా శాంతి సౌఖ్యము లభిస్తుందని మా యొక్క అభిప్రాయం.